అసలు వాళ్ళు ఎవరు ఉండరన్న, చాలా మంది వెళ్ళిపోయారు. మనం కొంతమంది మైసూర్కి వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికా, కొంతమంది లండన్, అందరూ వెళ్ళిపోతారు అంతే. నేను చెప్తాను, భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని లోపలేసేస్తారు అందులో నోటు. ఎందుకబ్బా ఇప్పుడు తిరుమలని కానీ కరెక్ట్గా కానీ చెక్ చేస్తే మనోడు దొరికిపోతాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం, అన్న ప్రసాదం అయితే పక్కన పెట్టి కానీ ఖచ్చితంగా దాని నిధులు కానీ ఎర్రచందనం కానీ కొండ మీద ఉండేటువంటి స్థలాలు ఏదైనా కొట్టేసి ఉండొచ్చు, లేకపోతే రాసేసుకొని ఉండొచ్చు. దేవుడు సంబంధించిన ఆభరణాలు, నగలు, అలంకరణలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన విలువైనటివి. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వాళ్ళు దేవుడికి ఇవ్వాలి. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆభరణాలు ఎందుకు తీసుకుపోతాడన్న? ఇసుకే దిగజారి తీసుకెళ్ళిన గాడిద వెంకటేశ్వర ఆభరణాలు ఆపుతాడా? ఏం మాట్లాడతావు నువ్వు? లక్షల కోట్లు. ఇప్పుడు ఇసుక 100 రోజులు 200 రోజులు తోలితే ఒక 50 కోట్లు వస్తుంది అనుకున్నాయా? వెంకటేశ్వర సంబంధించిన ఒక చిన్న వజ్రం ఎత్తేస్తే 1 లక్ష కోట్లు ఉంటుంది. వజ్రం విలువ ఉండదా? భలే మాట్లాడతావు కదన్నా నువ్వు. ఏందన్నా మాస్క్ అడిగితేనే చంపించేసినోడు, ఈ దేనికైనా దిగజారాడు అతను. ఏం మాట్లాడుతా ఉండవు? అంటే ఆంధ్ర రాష్ట్ర గత ముఖ్యమంత్రి ఈ రకంగా పరిపాలించిందంటారా? ఇప్పుడు 164 సీట్లు ఎందుకు వచ్చాయంటున్నా? స్వీట్లే నా చెప్పు ఫస్ట్. 164 స్వీట్లు అనుకున్నా. రోజా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే తినింది. తీసుకోండి జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో జుబ్బ కాదమ్మా. అసెంబ్లీలో జగనన్న ఊదుమో ఒకటి వేసుకొని తాగి బందర్ మోహంది జగనన్న ఆయన అంటే నీకు సెల్యూట్ అంటే అమ్మ కాదు. వీళ్ళు ఏం మనుషులు కాదన్నా? బాబు గారు జైలుకి వెళ్తే కూడా బాంబు కాల్చినట్టుంది కదా? కాల్చింది కదన్నా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చపాతీలు కాల్చుకుంటుంది. దబర్ మొహంది ఇంట్లో కూర్చొని అయ్యా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా. ఆర్పి ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, ఒకసారి శ్రీరెడ్డి మాట్లాడింది, బోర్గడ్డని మాట్లాడింది, పంచప్రభ గారు మాట్లాడింది, వేణుస్వామి మాట్లాడింది. వాళ్ళు కొడాలని మాట్లాడిన మాటలు ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకు రండి. నేను జస్ట్ వడ్డీయే ఇస్తున్నాను, ఇంకా అసలు కూడా ఇవ్వాల. నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడికి విలువ ఇవ్వనప్పుడు నేను ఇవ్వను. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని మూడు పిల్లలు అన్న డెకైట్ నా కొడుకులు ఉన్నారు. నేను ఎట్టే మాట్లాడితే అది నా ఇష్టం. ఇంత దబరమోహం వేసుకొని సూటుకి ఎది పెట్టాడు, పెడతాడు ఒకటి ఇక్కడ పెట్టి జగనన్న అంటే ఈయన మురిసిపోతుంటాడు ఆ సీట్లో కూర్చొని. నీకు నా సెల్యూట్ అంటే అంటుంటాడు. అది ఏదో ఉంటుందబ్బా అన్న, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ మిమ్మల్ని అభిమానిస్తున్నారనియా అంటాడు. అప్పుడు బటన్ నొక్కితే 2 కోట్లు 3 కోట్లు ఈ ఎవరికి అకౌంట్లో పడి ఉంటుంది. ఆ మాట అంటే చాలు కదా, ఇట్లా నొక్కుతాడు. నేరుగా నీ బిడ్డ డబ్బులు లోపలేసేస్తా అన్నాడు. అమ్మగా రోజు టుమ్మని వస్తుంది మెసేజ్. ఒకటి చెప్పబోయా ఉపేంద్ర గారు, ఎక్కడైనా ఇప్పుడు ఎడ చెప్పాలి నీకు, మనం అన్నం తింటా ఉన్నాం, ఒక బాత్రూమ్ డోర్ అలా తీసి కూడా మనం తింటామా? ఎంత అద్భుతంగా దాన్ని కడిగినా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినా బాత్రూమ్ డోర్ అలా తీసినా కూడా మనం తింటామా? అంటే అది అలా ఉండకూడదు అనేదే కదా. సరే, ఇంకొక చోట మనం ఎవరో చనిపోయినారు, ఆడపై నవ్వుతామా? నవ్వం కదా, పద్ధతులు ఉంటాయి కదా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం దగ్గరికి వెళ్ళి మెల్లో ఇదో కండువ వేసుకొని ఏదో పద్మశ్రీ పద్మభూషణ్ పదవిభూషణ్ వచ్చినట్టు ఈ ఊదు మొహంది బయటకు వచ్చి జగనన్న బొచ్చు కూడా పీకలేరు, వైనాట్ 175 జగనన్న మంచివా. ఎవడన్నా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బయటకు వచ్చి మంచి పూజ చేయించుకున్నాను, దేవుడు నాకు ప్రసాదం పెట్టాడు, కాసేపు అన్నప్రసాదం తింటాను, రాష్ట్ర ప్రజలు బాగున్నా, ఇది కాదు. అన్న దీని మీద బొచ్చు కూడా పీకలేరు. ఇంత ఊదు మొహం వేసుకొని, ఇంత ఉంటుంది, ఇంత మొహం వేసుకొని, ఇంత బొట్టు పెట్టి, నా అంత తాళపాక అన్నమయ్య చార్లు ఉంటారు చూసావా, ఆయనే ఓడిపోయాడు ఈవిడి ముందు. ఆయనే కింద నుంచి పాపము పాటలు పాడుకుంటా పైకి వెళ్ళి ఆ సినిమా అన్నమయ్య సినిమా చూసాం కదా, ఆయన పనికి వస్తాడు ఆ మహానుభావుడు. పాపమ్మ ఈ మనిషి దెబ్బకి ఆయన కూడా ఆగిపోయాడు. 30 మందిని 30 లక్షలు, ₹1,00,000 పైన. ఎవరు విఐపీలు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళని గవర్నమెంట్ పేరు చెప్పుకునేది ₹1,00,000. వాళ్ళకి ఆ లక్ష అంటే పెద్ద. మీరు దేవుని దేవాల వ్యాపారం పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఒకవేళ లాస్ వచ్చి ఉంటే మళ్ళీ జబర్దస్త్ లేదంటే మీ నేను వెళ్ళిపోతుండే కదా. ఇప్పుడు రోజమ్మ గారు ఓడిపోయారు, మరి ఆమె పరిస్థితి ఏమంటారు? అది ఆడుకోతే ఇక్కడ పోద్ది. నీకు 3,000 కోట్లు సంపాదించింది. 3,000 కోట్లు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఎంతమందిని చేసినా నీకు వస్తాయా? లేదా నీ జీవితంతో 10 కోట్లు సంపాదించి చూద్దాం. మాఫియాలు చేసాం, కబ్జాలు చేసాం, బ్లాక్మెయిల్ చేసాము, డకాయిట్ పనులన్నీ చేసాం. మేము 3,000 కోట్లు మా దగ్గర ఆస్తుంది. మేము మైసూరు పోతాం, అమెరికా పోతాం, లండన్ పోతాం, సొంత పొలాలు కొనుక్కుంటాం, లేకపోతే ఒక దీవే కొనుక్కుంటాము, అండమాన్ నికోబార్ దీవులు, మాల్దీవ్స్ లాగా.
డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ మనిషికి సిగ్గులేని మనిషి ఏముందని. రోజమ్మ గారు సిగ్గులేని మనిషా? ఖచ్చితంగా సిగ్గు మానవ రీతి ఏమీ లేదు. ఎందుకు మీకు ఎట్లా తెలిసింది అట్లా? చెప్పాను కదా, వెంకటేశ్వర కొండ మీదకి వెళ్ళి అన్న గొప్పోడు అన్నప్పుడే ఆ మనిషి ఎలాంటి విచిత్రం. అంటే ఈ ఉదాహరణలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు అనిపించిందా మీకు ఎలక్షన్స్ ముంగట వీళ్ళు మాట్లాడే మాట? ఖచ్చితంగా అదే చిన్న వెలుగు. అది అసలు కొడాలి అనేవాడు వాడు గొట్కాలు వేసుకొని వాడు పప్పు నా కొడుకు, వాడు అసలు మంగళగిరిలోనే గెలవనోడు నాతో మాట్లాడతాడా, పేరు వాడు ముసలి నా కొడుకు అది సరిగా అన్నాడు కదా. ఎవరైనా నువ్వు ఒక మనిషిని తిట్టాలన్నా నిందించాలన్నా ఒక భాష అనేది ఉంటుంది కదా, ఒక పరిపక్వత కానీ ఉంటుందా ఉండదా, ఒక మెచ్యూరిటీ ఉండాలి కదా. నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వయసుకు వచ్చింది, రేపు మాపు పెళ్లి చేసేటట్టు ఉండవు, నీ భార్య ఉంది, నీ కుటుంబం ఉంది. నువ్వు వచ్చేసి ఒక మనిషిని విమర్శించాలన్నా ఎంత హుందాగా విమర్శించాలా? అటపడుకోండి డెకాయిట్ నా కొడక, బొచ్చు బేకలేరు, జగనన్న గొప్పోడు. జగనన్న ఎందుకు గొప్పోడు కాదు? నువ్వు అసలు ఏ డెవలప్ చేయకపోయినా అభివృద్ధి చేయకపోయినా 1000 కోట్లు సంపాదించుకొని చెప్తాడు, అందుకు నీ జగనన్న గొప్పోడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రూపాయి తిన్నా తప్పు అంటారు, నీకు వాళ్ళు ఎందుకు నచ్చరు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఇంత ఉంటాడు ఆడు విధానం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. నీకు అంత సీనే ఉంటే నీకెందుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు? మినిమం ఎమ్మెల్యే సీటు కూడా తీసుకోలేని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని పవన్ కళ్యాణ్ పెట్టుకుని విమర్శించే స్థాయా? మినిమం ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేమన్నావు. మన ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి ఇవ్వలేదు అతనికి. పట్టుకొని నువ్వు స్క్రిప్ట్ రాసుకొని చంద్రబాబు గారు అన్నావు. ఏంటి మీ బతుకులు ఇప్పుడు మాట్లాడు, బయటకు వచ్చి సిద్ధారెడ్డి బయటకు వచ్చి మాట్లాడు. మీ బతుకులకి 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా లేదు ఈరోజు. నిన్ను పిల్లోని చేసి ఆకులు అరటి పండు చేసి ఆడుకున్నారు, నిన్ను బాతు బచ్చా అయిపోయినావు, పిల్ల బచ్చా అయిపోయినావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నువ్వు ఏది మాట్లాడినా ఏం చేసినా ముందు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు లేదని చెప్పు నాకు. పోనీ ఈ ఎమ్మెల్యే సీటు కాదు, మళ్ళీ ఇంకొక 3 నెలలు మళ్ళీ ఎన్నికలు వస్తాయా? నెక్స్ట్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో కూడా తెలియదు. నీ బతుకి ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు, నువ్వు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాన పట్టుకొని తిడతావా నువ్వు? బైరెడ్డి గారు వైసీపీలో ఒక కింగ్ మేకర్ అంట కదా, ఎవరు చెప్పాడు? వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. మీ రోజమే చెప్తుంది. నీ క్వశ్చన్ తెలుసా? నాకు మా ఫ్రెండ్ ఒకడు నేను చాలా మంచోడు అన్నాడు. ఎవరు అంటే ఎట్లుంటుంది నీకు ఉదాహరణ ఏంటి చెప్పాలంటే, వాడు చాలా మంచోడు అంటే నీకు ఎలా తెలుసు అంటే వాడే చెప్పాడు కాదా? భలే ఉందే. మా ఫ్రెండు అరే వాడు చాలా మంచోడు అన్నాడు, నీకెలా తెలుసు అంటే వాడే చెప్పాడు రా అన్నాడు. దొంగలు అంతా ఒక చోట కూర్చో దొంగతనం ఎడ చేయాలని ఆలోచించినట్టుంది నువ్వు చెప్పేది. వీళ్ళందరూ దొంగలే కదా, వీళ్ళందరూ దొంగలే కదా. ఆయన ఏదో నాలో మాట్లాడేసా బాగా గుర్తుంది. రోజమ్మ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు, వాళ్ళకు మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వ్యక్తులే సరిపోతుంది, వాళ్ళని విమర్శించమని ఫస్ట్ అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయనేంది ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని విమర్శించే స్థాయి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉందా? ఏదో మొన్న వచ్చినాడు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు, 4 రాసుకున్నాడు, అవి చదివినాడు, అది విన్నారు. నేను అదేం చెప్తున్నా, రోజమ్మ నీ బతుక్కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గొప్ప అంటున్నావు. అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు నువ్వు? ఒకరోజు ఒక మాట అనేది గుర్తుందా? బాలకృష్ణ గారికి ఎంపీ ఇవ్వలేదో ఏదో అనింది, మినిస్టర్ ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారే బాలకృష్ణ గారిని తక్కువ చేసి చూస్తున్నాడు అన్నాడు కదా. మీ బతుకులకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడు నువ్వు. రేపు ఏడో చేపల పులుసు పెట్టుకుంటావు, చపాతీ పిసుక్కుంటావు, కనబడతావు కదా. ఆ రోజు నీకు దమ్ము ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. బాలకృష్ణ గారికి ఎంపీ ఇవ్వలేదు, బాలకృష్ణ గారికి మినిస్టర్ మంత్రి ఇవ్వలేదు అన్నావు కదా. మీ బతుకు మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆ స్థాయి ఆ రేంజ్ ఉంటే మరి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు? అన్న నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని చెప్పి వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఇవ్వడం ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేదు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు అంటారు? ఏ నిర్ణయం? వేరే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను వేరే అదే ఎంపీలు ఎమ్మెల్యేలు కదా. ఎవరో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, ఆడొక మాట, భార్గవ రెడ్డి అదే 151 సీట్లు వచ్చినప్పుడు అసలు ఏం అర్థం కాదు.